May God's name be glorified. దేవుని నామం మహిమపరచబడుగాక. I thank God for having brought us together once again in the holy presence of God. ప్రస్తుత దేవునిలో మళ్ళా దేవుడు మనల్ని లభిస్తున్న వచ్చిన విధానం బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. I am happy to see you all once again. నేను మనందరూ మళ్ళా చూడడానికి ఇచ్చిన అవకాశం బట్టి దేవుడు మరి సంతోషిస్తున్నాను. We are people who have been saved from the hellfire. మనమందరం కూడా నరకం నుంచి తప్పించబడిన వారుగా ఉన్నాం. And we are people who are saved from coronavirus also. కరోనా వైరస్ నుంచి కూడా తప్పించబడిన వారుగా మనం ఉన్నాం. And so, really, it is because of His grace we are alive today. కేవలం ఆయన కృపను బట్టే మనము సజీవులమై ఉన్నాం ఈ దినాన. Lakhs and lakhs of people perished in the world. లక్షల ప్రజలు మరి నశించారు. In Andhra Pradesh, I don't know how many thousands of people died. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వేలకు చనిపోయి నాకు తెలియదు. In Chennai or in Tamil Nadu, more than 10,000 people died. తమిళనాడులో చెన్నైలో 10,000 మంది పైన ఎక్కువ చనిపోయారు. And in India, almost 1 lakh people died. ఇండియా మన దేశంలో మరి 1,00,000 పైన చనిపోయారు. And it is more than 1 lakh in fact. లక్ష కంటే ఎక్కువగానే చనిపోయారు. And it might be kingdoms like USA, France, England, Germany, Italy, Spain, we can see it has gone beyond lakhs. గొప్ప రాజ్యాలు అనుకునే మరి అమెరికా, ఇంగ్లాండ్, ఇటలీ, మరి ఫ్రాన్స్ ఇలాంటి గొప్ప దేశాల్లో కూడా మరి చాలా మంది లక్షల మంది చనిపోయారు. Mighty people died. గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయారు. And rich people died. ధనవంతులైన వాళ్ళు చనిపోయారు. Strong people died. బలవంతులైన వాళ్ళు చనిపోయారు. But we feeble and weak people are alive. మనం బలహీనం అయితే మనం దేవుని బట్టి సజీవంగా ఉన్నాం. It is only because of His grace. అది కేవలం దేవునికి మాత్రమే. I believe that there is a purpose for the Lord to keep us here. దేవుడు మన ఇక్కడ చదివించడానికి ఆయన కారణం ఉంది. And without purpose, He won't keep us here. ఏ కారణం లేకుండా మనల్ని సజీవులుగా ఆయన ఉంచలేదు. And there are so many purposes, and one of the important purposes of the believers to remain in the world is mentioned in the Bible. చాలా ఉద్దేశాలు దేవుడు చదివి ఉండడానికి చాలా ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు. అయితే కొన్ని మరి కారణాలు బైబిల్లో మనం చూద్దాం. When Jesus was here in the world, యేసు ప్రభువు గడుపుతున్న దినాల్లో what He said that you are the salt of the earth. మీరు మరి లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. We read in Matthew's Gospel chapter 5 verse 13. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం మనం చదువుతాం. Matthew's Gospel chapter 5 verse 13. మత్తయి సువార్త 5:13లో మనం చదువుతాం. You are the salt of the earth, but if the salt loses its flavor, how shall it be seasoned? It is not good for nothing, but to throw out and trample and put my hand. మీరు లోకములకు ఉప్పై ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. మీరు లోకములకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల స్నానం పొందును? అది బయట పారబడి మనుషులకి తొక్కబట్టది దానికి దేనికి పనికిరాదు. We all know what is salt. మనందరికీ తెలుసు ఉప్పు అంటే ఏంటో. The Lord Jesus Christ compares the believers with the salt. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి విశ్వాసులను ఉప్పుతో పోలుస్తూ ఉన్నారు. The Lord said, "You are the salt of the earth." మీరు లోకములకు ఉప్పై ఉన్నారు అంటా ఉన్నాడు. All of you use the salt every day. అందరూ కూడా మరి ఉప్పును ఉపయోగిస్తారు. I also use salt. నేను ఉప్పు వాడతాను. This afternoon when we were taking lunch, ఈ మధ్యాహ్నం వేళ భోజనం చేస్తున్నప్పుడు and I got one cup of machila, that is 1 liter. ఒక కప్పు ఒక గ్లాస్ మజ్జిగ ఇచ్చారు మధ్యాహ్నం. And there was no salt in it. దాంట్లో ఉప్పు లేదు. Immediately I asked for some salt. వెంటనే నేను కొంత ఉప్పు కావాలని అడిగాను. And with right because we use salt every day in our life. ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం ఉప్పును వాడతాం. Our life is almost impossible without salt. మన జీవితం ఉప్పు లేకుండా మన జీవితం ఊహించుకోవడం అసాధ్యం. However good the food is, the food you prepare, salt must be there. When you are preparing biryani, but salt must be there. బిర్యానీ చేసినా మనం ఏ వంట చేసినా కూడా ఖచ్చితంగా ఉప్పు ఉండాలి. If there is no salt in the food, you may not be able to eat it. ఉప్పు లేకుండా ఉంటే నువ్వు ఆహారాన్ని తినలేవు. So Lord Jesus Christ talks about the function of the believers in the world. That is what it means by that. ఇక్కడ మరి విశ్వాసుల జీవిత విధానం మరి లోకంలో ఎలా ఉండాలో ప్రభు చెప్తారు మరి ఇక్కడ. We have
a very cheap material in the market. ఇక మరి మరి మార్కెట్ మనం కొనాలంటే ఉప్పు చాలా తక్కువ ఖరీదు కలిగింది. It's not that costly item. ఎక్కువ విలువైన వస్తువు కాదు ఉప్పు. Though it is not costly, without that you cannot survive. అది విలువైనది కాకపోయినా అది లేకుండా మనం జీవించలేము. And that is what the Lord also says. You are the salt of the earth. అందుకే దేవుడు ఈ లోకానికి ఉప్పు ఉన్నారు అంటా ఉన్నాడు. That means the world cannot survive without the salt. అంతకంటే ఉప్పు లేకుండా లోకంలో జీవించలేదు. That is very difficult. అది చాలా కష్టమైన పని. What are the usages of the salt? ఉప్పు యొక్క ఉపయోగాలేంటి? What are the usages of the salt? ఉప్పు ఉపయోగాలేంటి? Number one usage. మనం దాన్ని వాడతాం. The primary function is to make the food tasty. దాని ఉపయోగాలు ఏంటంటే మొట్టమొదటిగా అది ఆహారానికి రుచినిస్తుంది. And you have to add a little salt and food becomes tasty. కొంచెం ఉప్పు ఉపయోగం మనం వేసామనుకోండి ఆహారం రుచినిస్తుంది. That means our little presence is there in the world means it will make the world tasty. దాని అర్థం ఏంటంటే మనము మన ఉపయోగం కొంచెం ఉన్న లోకంలో మన లోకానికి మనం రుచికరంగా ఉండాలి. If some qualitative believers are there in the surrounding area, definitely it will make a tastier for the whole people of the area. ఒక ప్రాంతంలో ఒక మంచి విశ్వాసం నమ్మకమైన విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మన రుచికరంగా ఉంటారు. And one group of believers can influence a large number of people in the world. ఒక గుంపు కలిగిన దేవుడు నమ్మిన ప్రజలు ఆ ఉన్న ఈ ప్రాంతం అంతటికీ మన రుచిని కలిగిస్తారు. When it will be able to influence? ఎప్పుడు అది దాని ప్రభావం చూస్తాం. If the salt is qualitative in nature, ఆ ఉప్పు మరి సారం కలిగిందైనప్పుడే a function in the world to do in our lives. కాబట్టి దేవుడు మాత్రమే మనం ఈ లోకంలో మరి ప్రభుతో జీవించవలసిన వారుగా ఉంటున్నాం. So the primary function is to make others tastier or food tasty. ప్రాముఖ్యమైన ఉద్దేశం మరి ఈ లోకంలో జీవించడం కారణం ఏంటంటే ఇతరులను మనం రుచికరంగా మార్చడం. Is it the only usage of the salt? అదొక్కటేనా మరి ఉప్పు యొక్క ఉపయోగం? No. కాదు. We use the salt for many other purposes. ఉప్పును చాలా రకాలుగా మనం వాడతాం. Number two, రెండవదిగా it is preservative. అదే మరి ఉప్పు ఏదైనా కూడా ఎక్కువ కాలము మరి అలాగే ఉంచుతుంది. We use salt in order to preserve certain things. కొన్ని మరి వస్తువుని అలాగే ఉంచడానికి కొంతకాలం పాడవకుండా ఉంచడానికి ఉప్పును మనం వేస్తాం. Okay, in the villages, even today, I think the facilities of fridge and such things are not available. కొన్ని గ్రామాల్లో ఇంకా కొన్ని ప్రాంతాల్లో చాలా ఇళ్ళల్లో ఫ్రిడ్జ్లు ఉండవు. How do people preserve fish, mutton, chicken and all in the villages? మన గ్రామాల్లో మరి ఫ్రిడ్జ్ లేని చోట్ల మరి మటన్ కానీ చికెన్ కానీ చేప కానీ మరి ఆ మాంసాన్ని ఎలాగో దాచిపెడతారు చెప్పండి, పాలకుండా ఎలా కాపాడుతారు చెప్పండి. How do they preserve? ఎలాగో దాన్ని మరి నిలబెడతారు. They will preserve in the salt. దాన్ని ఉప్పులో వేసి వాళ్ళు దాన్ని కాపాడతారు. I remember in our village before this fridge and all came, people used to preserve these food items or especially meat items in the salt. మా గ్రామంలో మరి ఫ్రిడ్జ్ దాని దినాల్లో మా ఇంకా మాంసం వస్తువులు కానీ మరి ఏదైనా మరి ఆహార పదార్థాలు కానీ ఉప్పులో వాళ్ళు దాచిపెట్టవచ్చు, కాపాడతారు. What does the Lord say to us by saying that? చెప్తున్నగా ప్రభువుకి ఏమి మా దాని ద్వారా మనం చెప్తున్నారు. The Lord says to us that you have a preservative role in the world. నువ్వు ఈ లోకంలో ఇతరులు కాపాడే వాళ్ళగా ఉన్నామని చెప్తున్నాడు. Yes, you have a preservative role. మా కాపాడే పాత్రలు కలిగి ఉన్నారు భూమి మీద అంటున్నాడు. What is to be preserved? ఏమి కాపాడాలి? Perishable things should be preserved. నశించిపోయే వాటిని మనం కాపాడాలి. Fish is a perishable thing. చేప నశించిపోతుంది. Mutton is a perishable thing. మాంసం కూడా కొంతకాలం వాసన వస్తుంది. Chicken is perishable thing. చికెన్ కూడా కొంతసేపు వాసన వస్తుంది. But these things can be preserved by salt for some time. అదే ఉప్పు వేయడం ద్వారా కొంతకాలం ఆ వాసన రాకుండా కాపాడతాం. So we have a preservative role in the world. కాబట్టి అలాగే ప్రభు మనల్ని లోకంలో అందరినీ ఇతరులు నశించుకొని కాపాడేదానికి మన లోకంలో ప్రభు వచ్చాడు. How can we preserve the world? ఎలా మనము లోకాన్ని కాపాడి రక్షించగలం? The Lord says you are the salt of the earth. ప్రభు లోకానికి ఉప్పై ఉన్నారు. And this
మనం అది చేస్తున్నామా లేదా అని మనకు తెలియాలి. Some of us may be doing that. కొంతమంది అలా చేస్తున్నారు. If we don't do that, మనం అలా చేయకపోతే we have to do that preservative role. మనం ఆ కాపాడే పాత్రను మనం పోషించాలి లోకంలో. How to do that? ఎలా మనం చేయాలి? By making friendship with others, ఇతరులను స్నేహం చేసుకోవడం ద్వారా, by sharing gospel with others, ఇతరులను సువార్త ప్రకటించడం ద్వారా, by inviting people to gospel meetings, సువార్త ఇలాంటి మీదకు వారిని ఆహ్వానించడం ద్వారా, by personally sharing the love of God with others, దేవుడి ప్రేమను ఇతరులకు వ్యక్తిగతంగా పంచుకోవడం ద్వారా, by contacting people through some needs in our lives. కొన్ని విషయాల ద్వారా వారిని దగ్గరకు చేసుకోవడం ద్వారా, Different people can use different methods depending upon the spiritual gifts they have. ఆత్మీయ మానవులను కలిగిన దాన్ని బట్టి చాలా మంది ఆయా రకాలుగా మరి దర్శించి వాక్యం చెప్తున్నారు. Why we are preserved here in the world? మనల్ని ఎందుకు దేవుడు లేకుండా సజీవులుగా ఉంచాడంటే For the preservation of others. ఇతరులను కాపాడడానికి దేవుడు మనల్ని ఉంచాడు. And so let us play a small role in preserving others in this perishable world. కాబట్టి మరి ప్రభుత్వ బాధ్యతగా కలిగి మనం ఇద్దరు రక్షించే వాళ్ళగా మనం ఉంటాం ఈ లోకంలో. Sometimes we don't realize the importance of that in our lives. కొన్నిసార్లు దాని యొక్క మరి ప్రాముఖ్యత మనం గుర్తించడం చాలాసార్లు. Sometimes we don't take it very seriously in our lives. కొన్నిసార్లు దాన్ని అంతా మరి సీరియస్ గా తీసుకోం ఆ విషయాన్ని. Sometimes we think that if I have everything that is enough, why should I be concerned about others? కొన్నిసార్లు నాకు అంతా ఉంది ఇతరుల గురించి ఎందుకు ఆలోచించాలి అని మనం అనుకుంటాం. No, that is not right. కాదు, అది కరెక్ట్ కాదు. We see a great woman in the Bible. బైబిల్లో గొప్ప స్త్రీ మనకు కనిపిస్తుంది. Who is that? ఎవరా స్త్రీ? Esther. ఎస్తేరు మనకు కనిపిస్తుంది. In the Old Testament, the book of Esther, we have an Esther. పాత గ్రంథంలో ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు మనకు కనిపిస్తుంది. And Esther had an uncle whose name is Mordecai. ఎస్తేరు ఒక బిడ్డతో ఉన్నాడు, అంకుల్, ఆయన పేరు మొర్దెకై. One day, difficult time came for the Jewish people. ఒక దినాన కష్ట సమయ పరిస్థితులు యూదా ప్రజలకు వచ్చాయి. And a kind of destruction was about to happen for the Israelites in the land where they were. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతం ఇశ్రాయేలు ప్రజలకు నాశనము మరి పండించబడింది. But this Esther was in the palace of the king. అయితే ఎస్తేరు రాజు దగ్గర రాజు భవనంలో ఉంది. She was very safe. ఆమె క్షేమంగానే ఉంది. She thought definitely she would be safe in the palace. If anything happened to others, why should I go? ఆమెను మరి నేను క్షేమంగా ఉన్నాను, ఇతరులు ఏమైపోతే నాకేమని అనుకోలేదు. But Mordecai, her uncle, met her one day. మొదటి అంకులు మరి ఎస్తేరు బిడ్డని మన కలిశాడు. And there he said that we would have the days of deliverance from the Lord even if you don't save us. నువ్వు ఒకవేళ ప్రజలు కాపాడకపోతే దేవుడు ఎదురుగా రక్షిస్తాడు అని మరి మొదటి ఎస్తేరుతో చెప్పాడు. If you don't help us, we don't mind it. నువ్వు ఒకవేళ కాపాడకపోతే, నువ్వు సహాయం చేయకపోతే Our salvation comes from the Lord. అంటే మా రక్షణ ప్రభు నుంచి వస్తుంది అన్నాడు. Don't think that you are safe in the palace. నువ్వు రాజభవనంలో క్షేమంగా అనుకోవద్దు aన్నాడు. Then she realized her borders in the palace. Why Lord has taken her to the palace? అప్పుడు ఎందుకు దేవుడు నన్ను రాజభవనంలో నడిపించాడు అని ఆలోచన చేసింది. One day she decided to go and meet them. ఆ రోజు రాజు కలుసుకొని ఆమె నిర్ణయించుకుంది. Then she said like this. ఆమె ఇలా అనుకుంది, If I perish, I perish. నేను నశించినా నశిస్తాను, There is no problem. సమస్య ఏం లేదు. But I would be king if not for my people. నా ప్రతిపక్షాన నేను రాజు కలుస్తానని తీర్మానం చేసుకున్నాను. I would go and stand for the welfare of my people. నా ప్రజల క్షేమం కోసం నేను వెళ్ళి రాజు కలుస్తానని తీర్మానం చేసుకుంది. My dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, probably we are like Esther, standing in between the king and the people. ఒకవేళ మనకు కూడా రాజు కలుసుకోలేక ప్రజలకు చెప్పలేక మధ్యలో ఉన్నామేమో. We will have to stand for the welfare of the people before the king. రాజు యొక్క ప్రజల క్షేమం కోసం నిలబడాలి మధ్యవర్తిగా. That is why the Lord has made us like a swan on the earth. అందుకే దేవుడు మనలో ఉప్పుగా ఉంచాడు. The Lord is telling us one thing. మరొక మాట ప్రభు ఇక్కడ చెబుతున్నారు. Oh, you have a preservative role in the world. ప్రజలను కాపాడే బాధ్యత నీ మీద ఉందని ప్రభు చెప్తున్నాడు. You are also perishable. దేవుడు నశించిపోయే వాడివే, But I have preserved you. నేను నిన్ను కాపాడాను. Now you need to preserve others. ఇప్పుడు నువ్వు ఇతరులను కాపాడాలి. Therefore, perishable needs to be preserved by the imperishable.
కాబట్టి నశించిపోయే వారిని మరి నశించలేని ప్రభుత్వం రక్షించారు. Number 3, మూడవది normally if you go to the shop, you can see the bag of salt kept outside. మామూలుగా మనము మరి కిరాణా షాప్ వెళ్తే మరి ఉప్పు ఎక్కడ నుంచి చెప్పండి అంగడి బయట వెళ్తారు. And they normally don't keep the salt inside the main hall. అంగడి లోపల ఉప్పు పెట్టే సామాన్యంగా బయట పెట్టుకుంటారు. Normally we see that everywhere it is kept outside. ఎక్కడ చూసినా కూడా మనం అంగడి బయట షాప్ బయట ఉప్పు ఉంటారు కదా అమ్మేవాళ్ళు. And they are not keeping it inside. వాళ్ళు లోపల పెట్టేస్తారు. What does it mean? దాని అర్థం ఏంటి? We have a role in the outside world, not only inside the church. మనము సంఘం లోపల పని మాత్రమే కాదు, మన పని సంఘం బయట కూడా మనం పని చేయాలి. The Christian character, consciously or unconsciously, affects other people for better or worse. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది తెలిసినా తెలియకపోయినా అది ఇతరులను రక్షించిస్తుంది, నాశనం చేయకుండా చేస్తుంది. Sometimes we think that we have a role only inside the church. చాలాసార్లు మన సంఘం లోపల మాత్రమే అనుకుంటాం. We are very active inside. సంఘంలో ఎన్నో మరి కార్యక్రమాల్లో మరి పాల్గొంటాం. But Scripture says that is not enough. అంటే బైబిల్ సరిపోదు అంటారు. And we have a role to play even outside. బయట కూడా మనం పని చేయాలి. Water and garbage. ఒకసారి మనకి పొద్దున గడ్డలు వస్తాయి, గడ్డలు వస్తాయి. అలాంటప్పుడు పురుగులు మనము నోట్లో వేడి నీళ్ళు ఉప్పు వేసుకొని మనము నిలబడతాం కదా. When you put a little salt in the hot water and hold it in your mouth, and within 1 day your tonsils go. కాబట్టి ఆ లోపల గడ్డలు వచ్చినప్పుడు కొన్ని వేడి నీళ్ళు ఉప్పు వేసి నోట్లో గడ్డలు పట్టి పట్టిన తర్వాత ఒక 2 రోజులకి ఆ గడ్డలు రెడీ అయిపోతాయి, మరి వెళ్ళిపోతాయి. That means we have a healing role also. కాబట్టి దాని అర్థం ఏంటంటే మనకు స్వస్థ కలిగించే మాత్ర కూడా ఉంది. Not only that, when you have a toothache, మనకు పట్టిలోకి వచ్చింది అనుకోండి, people use salt in the mouth. వాళ్ళు ఏం చేస్తారు, పట్టు దగ్గర నొప్పి దగ్గర ఉప్పును పెట్టుకుంటారు. Or when you fall somewhere and bruise your hand, people use salt to massage. ఎక్కడైనా పడిపోయామనుకో మరి ఆ నొప్పి తగ్గడానికి ఉప్పు వేసి రుద్దుతారు. Suppose your leg is having some swelling. నీ కాలు వాపు వచ్చింది అనుకోండి, Immediately we put some cloth into the salt water and then we will bandage it. ఉప్పు నీళ్ళలో దాన్ని అంతే బ్యాండేజ్ కాకుండా That means the swelling goes down. వెంటనే ఆ వాపు తగ్గిపోతుంది. Oh, there are so many usages for the salt. ఉప్పు ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయి. So it is used for medicinal purpose. కాబట్టి మందు మరి పలక కూడా మరి మెడికల్ పలక కూడా వాడతారు. So it has got a healing work or healing nature. కాబట్టి అది మరి స్వస్థత కలిగించే లక్షణం కలిగి ఉంది. That means we have to heal others by our characteristics. మన యొక్క లక్షణాల ద్వారా ఇతరులను కూడా మనము ప్రభు దగ్గరికి స్వస్థపరచే ఉండాలి. Comforting others or pacifying others. ఆ ఇతరులు మరి ఓదార్చే వాళ్ళగా ఆదరించే వాళ్ళగా ఉండాలి. And giving some kind of consolation to others in their troubles. వారి సమస్యలు వారిని పోయి దగ్గర పోయి వారిని మరి ఆదరించే వాళ్ళగా ఉండాలి, మాట్లాడాలి వాళ్ళతో. When somebody is in sorrow, sometimes one word of comfort will be helpful to them. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు ఒక మంచి ఆదరణ కలిగించే మాట వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఎంతో నెమ్మది కలుగుతుంది. But we can do some harm also to the people. కొన్ని కఠినమైన మాట కూడా మరి మాట్లాడతాం కొన్నిసార్లు. In the book of Job, యోబు గ్రంథంలో చూస్తే when he was seriously sick, ఎంతో మరి కఠినమైన మరి తీవ్ర అనారోగ్యంతో యోబు ఉన్నాడు. some friends came to him. యోబు యొక్క స్నేహితులు కొంతమంది ఆయన దగ్గరికి వచ్చారు. What is the name given to them in the Bible? బైబిల్లో వారికి ఉన్న పేరు ఏంటో తెలుసా? Miserable comforters. అంటే దయనీయమైన మరి ఆదరణ కలిగించిన వారు. Miserable comforters means painful comforters. అంటే అర్థం ఏంటంటే వారు ఎలా చెప్పి మాట్లాడారంటే వారు నొప్పి కలిగించుగా మాట్లాడారు. And bringing the life of Job by saying that all these things must have taken place maybe because of the sin. వారందరూ కూడా ఆయన వచ్చి నీ పాపం బట్టి నీకు ఏమైనా వచ్చాయేమో ఆయన పొడిచి మాట్లాడగా మాట్లాడారు. So we can see that some miserable comforters are there in the world. కాబట్టి కొంతమంది అలాగే నొప్పి కలిగించేదిగా మరి మాట్లాడేవారు ఉన్నారు. And we should not, even if we don't help others, please don't
ఒకవేళ మనం ఆలోచన చేద్దాం, మనం అలాంటి స్వభావం మనం కలిగి ఉన్నామా లేదా ఆలోచన చేద్దాం. And we have to examine our own lives. మన వ్యక్తిగత జీవితాన్ని మనము నాకు నేను కలిగినగా ఆలోచన చేద్దాం. And the Lord said, "You examine your life." ప్రభు అంటాడు, మీరు మరి పరీక్షించుకోండి అంటా ఉన్నాడు. If you don't help others, it is all right. If you don't help others, నీవు ఇతరులకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, but you don't harm others. అయితే వారిని బాధపరచవద్దు. And some people, they will prick others through the word. కొంతమంది వారి మాటల చేత పుచ్చుతారు కదండి. And their words will be like arrows. వారి మాటలు బాణాలు ఉంటాయి. Please don't do that. దయచేసి అలా చేయదు. You are not able to comfort others, it's okay. నీవు ఇతరులకు సహాయం చేయకపోయినా పర్లేదు, ఆలోచించిపోయినా పర్వాలేదు. And you must be able to help others. ఇతరులకు మనం సహాయం చేసేవారు కదా. Now we have seen 4 important points. ఇప్పుడు 4 విషయాలు, ప్రముఖ విషయాలు మనం ఉప్పు గురించి నేర్చుకున్నాం. And now the 5th one. ఇప్పుడు 5వ విషయం, Salt has some sanctifying work. ఇక ఉప్పు పరిశుద్ధి కలిగి ఉండేదిగా మనం చూస్తున్నాం. Do you use the salt for any sanctifying work? అది పరిశుభ్రపరిచే మన లక్షణంగా కలిగి ఉంది ఉప్పు. గమనించాలి ఎప్పుడైనా పరిశుభ్రపరిచేదిగా కూడా ఉంది ఉప్పు. Salt is used for some cleaning work. అదే ఉప్పు మరి శుభ్రపరిచేది కూడా మరి కొన్ని విషయాన్ని ఇక్కడ శుభ్రం చేస్తుంది. I think here we don't have wells very much. నాకు తెలిసి ఈ ప్రాంతాల్లో బావులు కదా లేవు కదా, దిగుడు బావులు మరి నీటి తోడుకునే బావులు లేవు. If you go to coastal Andhra Pradesh, a lot of wells are there. కోస్తా ఆంధ్ర ప్రాంతాన్ని ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఎక్కువ బావులు ఉంటాయి. And when they clean the well, వాళ్ళ బావిని మరి శుభ్రపరచాలంటే after removing all the dirt from the well, ఆ బావిలో ఉన్న చెడంతా తీసేసిన తర్వాత బావిలో and when the new fountain water comes, ఆ లోపల నీటి ఊట, కొత్త ఊట పైకి మన ఊరిపోతుంది బావిలో నుంచి. normally people will put some salt into that so that the dirt will be clean. వాళ్ళు ఏం చేస్తారంటే నీరు వచ్చే నీరు పరిశుభ్రంగా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఉప్పును వేస్తారు ఆ బావిలో, ఆ ఊటలో. And so that the water will be tastier and also the dirt will be removed. అలా ఆ ఉప్పు ఆ ఊటలో వేయడం ద్వారా వచ్చే కొత్త నీరు మరి శుభ్రంగా ఉంటుంది, రుచిగా కూడా ఉంటుంది. As long as the church is again the word, సంఘంలో ఉన్నంత వరకు కూడా the word will have some justice and the righteousness. కాబట్టి మనము రక్షణ నీతిని మాత్రం మనం కలిగి ఉండాలి. Because the presence of the church will help the world to function little better. కాబట్టి ఇక ప్రపంచంలో సంఘము మరి మిగతా వారి కంటే మంచిగా పనిచేస్తుంది. Why? Because the Spirit of God is working in the world as long as the church is there. ఎందుకంటే సంఘములో మరి ప్రస్తుతం దేవుడు మరి పరిచర్య చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. So the salt has got some sanctifying work. కాబట్టి ఉప్పు మరి పరిశుభ్రపరిచే పని కూడా చేస్తుంది. It is important. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. Yes, we also have sanctifying work. మనం కూడా పరిశుభ్రపరిచే పని మనం కలిగి ఉన్నాం. How do we sanctify? ఎలా మనం పరిశుభ్రపరుస్తామంటే ఈ స్నేహితులను By sharing the gospel of Jesus Christ. యేసు సువార్త ఇతరులకు ప్రకటించడం ద్వారా The sinful people turn unto the Lord in their faith. వారు మన దేవుని వైపు మళ్ళడం ద్వారా, వారి విశ్వాసం మళ్ళడం ద్వారా మనం పరిశుభ్రపరుస్తాం. So they will be sanctified from their sinful life. కాబట్టి వారు పాప జీవితం నుంచి వారు పరిశుభ్రపరచబడేవారుగా ఉంటారు. So there are 3 types of sanctifications are there. ఇంకా పరిశుభ్రపరిచే విధానంలో 3 భాగాలు ఉన్నాయి. And in that first we can see that they will be sanctified from the punishment of their sin. వారు మొట్టమొదటిగా మరి పాపాలు వచ్చే శిక్ష నుంచి వారు బయటకు వస్తారు. Okay, we have not time to explain more. I want to clear some more points in another 10 minutes. ఆ విషయం చెప్పడానికి సమయం లేదు. ఇంకా ఇక్కడ మరి విషయంలో ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి. So remember that we have a sanctifying work. కాబట్టి ఈ లోకంలో మనం పరిశుభ్రపరిచే పని కూడా దేవుడు మనకు అప్పగించుకుందాం. And another important quality of the salt is మరొక లక్షణము ఉప్పులో ఉండేది ఏంటంటే the salt has a quality to break any hard thing. ఎలాంటి మరి కఠినమైన మరి వస్తువునైనా అది వదులు చేసేస్తుంది. Suppose you put the salt on this floor, నేల మీద ఉప్పేసామనుకోండి, you put some 10 kg salt there, ఒక 10 కేజీలు ఉప్పు అక్కడ వేసామనుకోండి, within 1 month that floor will be broken. ఆ గోడంతా నశించిపోతుంది. Why?
Why? ఎందుకు And it has got a powerful quality to break any hard thing. ఇలాంటి కట్టమైన వస్తువులైన అది తుంచేస్తుంది. And in the Bible we read, బైబిల్లో మనం ఇలా చదువుతాం, hard floor or heart can be broken by the standing of the gospel. కాబట్టి ఇలాంటి కట్టమైన హృదయాలైన మరి దేవుని వాక్యం ద్వారా మార్చగలమని మనం చూస్తాం. Any hard-hearted man can be broken by the gospel of Jesus Christ. ఎంత కట్ట హృదయమైనా దేవుని వాక్యము ఆ హృదయాన్ని కదిలించి వేస్తుంది. We see that Apostle Paul, who had a heart was broken by the gospel of Christ. అపోస్తలుడు పౌలు ఎంతో మరి కట్టమైన హృదయం కలిగిన వాడు కానీ దేవుని వాక్యం చేత కట్టబడినగా మనం చూస్తాం. And when people heard the gospel in the Acts of the Apostles, they asked, "What shall I do to be saved?" అపోస్తలుల గ్రంథంలో అనేక మంది సువార్తలను ప్రజలను నమ్ముకోవాలని ఏ విషయాన్ని వారు అడిగినట్లుగా మనం చూస్తాం. So we see that డైనమైట్ అనేది ఒక విధ్వంసం కలిగించేదిగా మనం చూస్తాం, బ్రేక్ చేసేదిగా మనం చూస్తున్నాం. dynamo gives light and dynamite destroys. ఆ డైనమైట్ మనకు కాంతినిస్తుంది, డైనమైట్ అనేది ఆ హృదయాన్ని బద్దలు చేస్తుంది. Gospel has its own power. కాబట్టి ఈ సువార్త మరి ఎంతో శక్తివంతంగా మనం చూస్తున్నాం. In Thessalonians 1 we read that gospel did not come only in word but also in power. ఆ వాక్యము మరి కేవలం మాట ద్వారా కాదు, అది శక్తి ద్వారా శక్తితో కూడా మనం చూస్తున్నాం. Who says is not important? ఎవరు చెప్తున్నారు అనేది ప్రాముఖ్యం కాదు. Who says is not important? ఎవరు వాక్యం చెప్తున్నారు అనేది ప్రాముఖ్యం కాదు. What is said is important. ఏది చెప్పబడుతుంది, ఏ వాక్యం చెప్పబడ్డాది అనేది ప్రాముఖ్యమైనది. The person is not important at all. చెప్పే వ్యక్తి నాకు ప్రాముఖ్యం. The person is not important. నేను అనే వ్యక్తి నాకు ప్రాముఖ్యం అక్కడ. But what is said is important. అది ఏం చెప్పబడింది, ఏ సువార్త మనం చెప్పారు అనేది ప్రాముఖ్యం. Gospel has got its own power. కాబట్టి సువార్త మరి శక్తివంతమైనది. Sometimes you may be thinking, I am an educated fellow. కొన్నిసార్లు నేను చదువులేని వాడిని అనుకుంటా, I am a farmer. నేను ఒక రైతులు కదా అనుకుంటా, I am a shepherd. నేను గొర్రె కాపరి కదా అనుకుంటా, I do my village work. అనే నా పనులు దాంట్లో నేను పనిచేస్తున్నాను కదా అనుకుంటా. Who am I to share gospel? నేను ఒకటి సువార్త చెప్పడానికి నాకు శక్తి లేదనుకుంటా. Yes, in your wisdom, whatever you understood and whatever you believe and accept, you can share with your friends. ఆ ప్రభువు గురించి సువార్త గురించి నీకేం తెలుస్తుందో నువ్వేం గ్రహించావో దాన్నే నీకు నీ పక్కన వారికి చెప్పవచ్చు. Jesus saves people. కాబట్టి మరి సువార్త పాటించాలి ప్రజలకు. What else? Jesus loves people. దేవుడు యేసుప్రభువుని ప్రేమిస్తున్నాడని చెప్పండి లోకానికి. What else? Jesus forgives sin. యేసుప్రభువు పాపలను క్షమిస్తాడని చెప్పండి అంతే. What else? Jesus takes people beyond death. కాబట్టి ప్రభువు నరకం మరణం తప్పిస్తాడని చెప్పండి. And go and say, "Come unto me, all you who labor and are heavy laden, I will give you rest unto your soul." క్లాసులో మాకు సమస్తము నాకు రండి, నేను విశ్రాంతి ప్రభువు చెప్తున్నానని చెప్పండి లోకానికి. Go and tell that Jesus said that. కాబట్టి యేసుప్రభువు చెప్పాలి, పేతురుకు చెప్పండి. He is calling people unto him. ప్రభువు అందరికీ పిలుస్తున్నానని చెప్పండి. That is very simple gospel. మరి సులువైన రీతిలో సువార్త చెప్పడం. You don't have to do PhD or big degrees for sharing that. సువార్త చెప్పడానికి మనకి పెద్ద చదువులు అవసరం లేదు. It is not only the responsibility of the servant of God, it is the responsibility of all of us. ఇది సేవకుడి పని మాత్రమే కాదు, అందరి బాధ్యత కూడా. And when all of us work together for the expansion of the kingdom of God, the church will grow. కాబట్టి ఇది దేవుడు రాజ్య వ్యాప్తిలో మనందరం పనిచేసినప్పుడు సంఘం అభివృద్ధి చెందుతుంది. Definitely let us take up this role in our life. Definitely when we share gospel, the Holy Spirit will hit the people, break the people, or the Holy Spirit will break their hearts to know the Lord and know Him as Savior and Jesus, Savior and Lord. కాబట్టి అందరం కూడా మన ప్రభు సువార్తను పాల్గొన్నప్పుడు దేవుని వాక్యం మార్పు ద్వారా వారి దగ్గర పనిచేస్తుంది, వారి హృదయాన్ని బద్దలు చేస్తుంది, వారి ప్రభువుకు ఆకర్షించి నడిపిస్తుంది మనం చూస్తున్నాం. Point number 7 already I have said. 7వ విషయం మీకు ముందు చెప్పాను. In Colossians chapter 4 verse 6 it is written, our words must be seasoned with the salt. కొలస్సీ 4:6 చూస్తాం. ఇక మరి మాటలు సంభాషణ ఉపవేశ రుచిగా ఉండాలి.
విషయం. Salt has a role in covenant relationship. మరి ఉప్పు అనేది మరి ఒక బంధాన్ని చూపించేదిగా ఉంది. In the olden days, పాత కాలంలో when two countries come into an agreement in or an agreed settlement, రెండు రాజ్యాలు మరి ఒక ఇద్దరు కలిసి ఒక విషయం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు they used the salt to bind the covenant. వాళ్ళు ఆ ఉప్పును వాళ్ళు ఏదైతే తీర్మానం చేసుకున్న తీర్మానానికి మరి కట్టేవారు ఆ ఉప్పును. In the Old Testament also we can see that. ఆ పాత నిబంధనలో కూడా ఆ విషయాన్ని చూస్తాం. When people offered sacrifices, they used little salt in them. ప్రజలు మరి బలులు అర్పించేటప్పుడు కొంత ఉప్పు చేసేవారు. What is the use of offering sacrifice? బలి యొక్క అర్థమేంటి? ఎందుకు బలు చేయాలి? It is establishing relationship with God. ఆ దేవుడితో మన సరైన సంబంధం కలిగి ఉండాలి. And when we establish relationship with God, దేవుడితో మన సరైన సంబంధం కలిగి ఉన్నప్పుడు and they use a little salt in that. కాబట్టి ఆ బలిలో వారు కొంత ఉప్పు వేసేవారు. So salt is useful even in establishing relationship with others. కాబట్టి ఆ ఉప్పు అనేది ఇతరులతో సరైన సంబంధాన్ని కలిగి ఉంచేది కూడా చూపిస్తా ఉంది. And point number 9. తొమ్మిదవ విషయం, Salt creates thirst in life. Thirst. మరి ఉప్పు తప్పుకు కూడా కలిగించేదిగా ఉంది. Suppose you have no thirst in your life. తప్పిక లేదనుకుందాం ఇద్దరు మనలో. If you have no thirst, what will happen? తప్పిక లేదనుకుంటే ఏమైతుంది? If you have no thirst, you will not drink water. నాకు తప్పిక లేకపోతే దాహం లేకపోతే నువ్వు ఏం చేస్తుంది? నీళ్ళు తాగవు. Is it necessary to drink water? నీళ్ళు తాగడం అవసరమేనా? Do you need to drink water? Is it compulsory? కదా, ఖచ్చితంగా అవసరమేనా? నీళ్ళు ఖచ్చితంగా తాగాల్సిందేనా? If not thirst, no water. తప్పు లేకపోతే దాహం లేకపోతే నీళ్ళు తాగవు. But you need to have thirst. You need to have water in the body. నీవు డబ్బులు వేయాలంటే నీకు లోపల నీ దేహం శరీరంలో నీరు ఉండాలి. Your body should have some amount of water. నీ దేహంలో కొంత భాగము మరి నీరు ఉండాలి. Otherwise, you will not live long. లేకపోతే నేను ఎక్కువగా జీవించలేవు. If you don't drink water, some kidney trouble will be developed. నీరు సరిగ్గా తాగలేదనుకోండి, కిడ్నీలో సమస్య వస్తుంది. Urinary stone will come. మరి మూత్రంలో మరి మాలు వస్తాయి. And a lot of other sickness will be developed through this problem. కాబట్టి సమస్య ద్వారా అనేక రకాల సమస్యలు లోపల మన దేహంలో ఉత్పత్తి అవుతాయి. And so don't think that if I am not thirsty, it's okay, fine. No. కాబట్టి చాలా మంది నాకు దాహం వేయలేదు కాబట్టి పర్లేదు, నేను బాగానే ఉంటాను, నాకేంటో అనుకునే వీలేదు. You need to have thirst. కాబట్టి నీకు ఖచ్చితంగా తప్పిక కావాలి, దాహం అవసరమే. Normally when I take lemon juice instead of sugar, I put only salt. మామూలుగా సాధారణంగా నేను మరి నీటికి బదులు మరి నివాసం చేసుకున్నప్పుడు చక్కెర బదులు ఉప్పు వేసుకుంటాను. Body needs salt also. మరి దేహానికి ఉప్పు అవసరమే. And of course my body is very sweet body. నా దేహంలో చాలా మరి తీపి కలిగిన దేహం అనుకోండి. Why? Because I have lot of sugar complaint. ఎందుకంటే నాకు మరి చాలా షుగర్ కంప్లైంట్ ఉంది. And so my body is sweet. కాబట్టి నా దేహం మరి తీపిది. And so I don't take much salt, much sugar. I take with salt. కాబట్టి మరి చక్కెర బదులుగా నేను ఉప్పు కొంత తీసుకుంటాను. So our life must create some kind of thirst for God in others' life. కాబట్టి మన జీవితంలో ఇతరులకు మన దాహం కలిగిన వారుగా ఉండాలి, తప్పిక కలిగిన వారుగా ఉండాలి. Christians represent God's presence on earth. కాబట్టి క్రైస్తవులు దేవుడు ఉన్నాడని చెప్పడానికి ప్రజలుగా వారు ఉన్నారు. Salt in its real nature, it is little divine in its color. కాబట్టి మరి ఉప్పు అనేది దాని కళలో కానీ స్వభావంలో కానీ రంగులో కానీ స్వభావంలో కానీ దైవత్వాన్ని చూపిస్తుంది ఉప్పు. Let me share the last one. చివరి విషయం నేను చెప్తాను. We read in the Bible that we are peacemakers. బైబిల్లో మనము సమాధాన కారకులము కర్తలమని రాయబడి ఉంది. Means we are ambassadors. కాబట్టి మనము రాయబారం అని బైబిల్లో మనం చూస్తాం. Who is ambassador? ఎవరు రాయబారం అంటే చెప్పండి. Ambassador is one who builds relationship with his country and neighboring country or any other country. రాయబారం అంటే తన దేశానికి మరి పక్కన ఉన్న దేశం కావచ్చు, మరి ఏ దేశానికైనా మధ్యవర్తులు మరి నేర్పేవాడుగా సరైన సంబంధం కలిగించేవాడుగా ఉంటాడు. He reduces the tension between two countries. రెండు దేశాల మధ్య మరి ఉన్న సమస్యని మరి తగ్గించేవాడుగా ఉంటాడు. Oh, he
Jesus Christ in order to reduce the tensions of people who are sinful. ఆ పాపంతో కూడి మరి మనిషిని ఉత్తరంలో ప్రజలను దేవుడు పండిస్తూ మనం అదే పని చేస్తూ ఉంటాం ప్రభు పండించడం ద్వారా. Now we have shared 10 points. ఇప్పుడు 10 విషయాలను మీకు చెప్పాను. And I would like to just scan through 10 points very fast. ఈ 10 విషయాలు ఒకసారి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. Number 1, ఇతరులకు రుచి కలిగించేదిగా ఉండాలి. Number 2, salt is preservative. రెండవది ఇతరులను కాపాడేదిగా ఉంది. Number 3, salt is having an outside role to play. Outside role to play. బయట మరి పనిచేసే మరి పాత్ర కలిగి ఉంది. Number 4, salt is having healing nature. నాలుగవదిగా స్పష్టపరిచే గుణం కలిగినదిగా ఉంది. Number 5, salt is having sanctifying work. ఐదవదిగా పరిశుద్ధపరిచే లక్షణం కలిగి ఉంది. Number 6, salt breaks any hard things. కఠినమైన వస్తువుని కరిగించి వేసేదిగా ఉంది. Number 7, salt, our words must be seasoned with the salt. ఏడవదిగా మన భాష ఉప్పేసి రుచిగా ఉండాలి. Number 8, we have a covenant of salt in the Bible. మరి ఉప్పుతో సరైన దేవుడికి సంబంధం కలిగించేదిగా ఉంది. That means a covenantal role is there for the salt. నిబంధన పూర్తమైన పాత్ర పోషిస్తుంది. Number 9, salt creates the taste in others' life. ఇతర జీవితంలో దాహాన్ని కలిగించేదిగా ఉంటుంది. Number 10, we are ambassadors or peacemakers as we have the role of the salt. ఇతరులతో సమాధానపరిచే ఆ లక్షణాన్ని మన రాయబారి యొక్క లక్ష్యాన్ని కలిగి ఉండగా మనం చూస్తున్నాం. Okay. Now Jesus said, "You are the salt of the earth." ఇప్పుడు యేసు ప్రభువు అంటున్నారు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నారు. Let us examine whether any of these roles are played by us. ఈ 10 పాత్రలో ఏ పాత్ర మనం పోషిస్తున్నామో మరి మనం కరెక్ట్ చేసుకుందాం. At least one role we have in our life means we are successful. ఈ 10 పాత్రలో కనీసం ఒక పాత్ర మనం చేసినా కూడా మన జీవితంలో మనం విజయవంతులమే. At least if we have one or two of these roles, that proves that we are the children of God. ఈ చెప్పిన 10 విషయాల్లో ఒకటి మనం చేస్తున్నామా దేవుని పిల్లలమే. And Spirit of God help us to play that role. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి పాత్ర 10 లక్షణాల పాత్ర పోషిస్తూ ప్రభుత్వం తీర్చడానికి దేవుడు మనకు సహాయం చేయడం కాక. Thank you very much for listening. మీరు ఉన్నందుకు మీకు తెలియజేస్తున్నాను. Thank you for praying for me and my family in the past. అందరూ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నందుకు మీకు తెలియజేస్తున్నాను. Request your valuable prayers in the days to come also. రాబోతున్న కూడా మరి మీ విలువైన ప్రార్థన నేను మీకు ఆశిస్తా ఉన్నాను. We also will keep you in our prayers as and when we remember. నేను కూడా మీకోసం మరి ప్రార్థన చేస్తున్నాను. మర్చిపోయి ప్రార్థన చేస్తాను. Thank you for giving me this opportunity to share some words. నేను వాటి గురించి మీకు ప్రార్థన పండించడానికి అవకాశం బట్టి మరి మీకు తెలియజేస్తున్నాను. దేవుడు అందరినీ